హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే ఇక స్టార్ట్ అయిపోయినాము. ఇన్ కేస్ నా పోయిన వ్లాగ్ ఎవరైనా చూడకపోయి ఉంటే మీరు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఇక సోన్మార్గ్కి స్టార్ట్ అవుతున్నప్పుడు అందరినీ కనుక్కుంటున్నాము ఓపెన్ అవుతుందా అవ్వట్లేదని. వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ల్యాండ్ స్లైడ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ పక్క ఓపెన్ అవుతుందని అన్నారు. సో ఇక అలా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము. ఎక్కడైతే ఆపుతున్నారో అక్కడి వరకైతే వెళ్తాము. మేబీ ఇక ల్యాండ్ స్లైడ్ క్లియర్ అయ్యాక మమ్మల్ని పంపిస్తారు సోన్మార్గ్కి. ఇక సోన్మార్గ్ అయితే 13 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇప్పుడే ఇక్కడ ఆగాము, చూడండి ఎట్లుంది. మీకు ఇంకో హైలైట్ చూపిస్తాను. ఇవన్నీ కొండలే కదా, కానీ కనిపించని కొండలు ఏందో తెలుసా? అది చూడండి, ఫాగ్లు అంతా కవర్ అయిపోయింది. మీకు ఇంకా క్లియర్గా అంటే అది చూడండి, పైన టాప్ చూస్తే అర్థమైపోతుంది మీకు. అంత పై వరకు ఉన్నాయి. నో వర్డ్స్ ఫర్ దిస్ సీనరీ. అండ్ ఈ వీడియో చూడండి. ఇన్ని డేస్ మా జర్నీ చాలా డిఫరెంట్ ఉండే, కానీ ఈ ప్లేస్కి వచ్చాక అంతా చేంజ్ అయిపోయింది. మేము పడ్డ కష్టము అసలు ఏది కాదన్నది ప్రూవ్ చేసేసి దాదాపు దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఆపేసినారన్ని. సో చూపిస్తే అక్కడ ఉన్నారు కదా మిలిటరీ వాళ్ళంతా. అక్కడి నుంచి పోయినట్లు ఏంటంటే ముందర సోన్మార్గ్ చాలా పెద్ద అగౌండ్, అది కనిపిస్తుందా అటు సైడ్? సో చాలా ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయంట. డీజీపీ ఆర్డర్ అంట ఎవరు రానివ్వకండి అని. సో అక్కడి నుంచి పెద్ద పెద్ద లారీలు వస్తున్నాయి క్లియర్ చేసుకొని. అయితే వాళ్ళు ఏంటంటే రేపు మార్నింగ్ రమ్మంటారు, మరి రేపు ఓపెన్ అయిపోతాయి ఈరోజు క్లియర్ చేసేస్తే. బట్ ఇక మాకు వెళ్ళడానికి ఇక్కడ హోటల్స్ కూడా లేవు. ఇక మా పరిస్థితి ఒక రోజు అంతా కార్లోనే కూర్చోవాలి. సో మీరు వస్తున్నారంటే ఇవన్నిటికీ ప్రిపేర్ అయ్యే రావాలి, మెంటల్గా ఫిజికల్గా. ఎప్పుడు ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ ముందర ఇంకో బార్డర్ ఉండే ఒక 20 కిలోమీటర్స్ ముందు పంపిస్తుండే. ఇక్కడ అట్లీస్ట్ ఆ వెహికల్స్ కూడా పంపేట్లు, ఓన్లీ కన్స్ట్రక్షన్ వెహికల్స్ వెళ్తూనే వస్తున్నాయి మొత్తం క్లియర్ చేసుకొని. నోట్ల నుంచి పోస్తుంది మాట్లాడుతుంటే. చూడండి అసలు వ్యూ ఎట్లుందో. ఏదో గట్టిగానే అయింది అది చూడండి. మొత్తం అదంతా అవలాంచ్. అది చూడండి, అదంతా స్లైడ్ అయింది కదా అక్కడనే, చాలా ఘోరంగా. సో ఇక ఇక్కడ ఫర్ అనదర్ 20 hours to 15 to 20 hours ఇక్కడనే ఉండాలి మేము. బికాజ్ హోటల్ లేవు, ఎక్కడ లేవు ఇక్కడ దరిదాపుల్లో కూడా. ఏమవుతుందో తెలీదు. ఇక్కడ అంతే ఎక్స్ప్లోర్ చేయడమే. టు సోన్మార్గ్ అది ఉంది కదా, ద గోల్డెన్ మేడో. బురద బురద ఉంది, అది దాటి ఎవరిని పంపించట్లేదు. అక్కడ చూడండి ఏమైంది, మొత్తం రెస్క్యూ టీం వచ్చేసింది. చాలా ఒక డేంజర్ ఎక్స్పీరియన్స్ అనొచ్చు. వింటుంటేనే భయం అవుతుంది. ఒక 2 days బ్యాక్ అంటే 27th April 28th April ఒక అవలాంచ్ అయింది అక్కడ సోన్మార్గ్లోనే. ఇప్పటి వరకు అది క్లియర్ చేశారు. బట్ ఏమైందంటే అక్కడ ఒక వెహికల్ లోతులో పడిపోయింది. సో ఆ వెహికల్ చూడండి అక్కడ ఉంది, ఆ ఎల్లో కవర్ ఉంది కదా, ఆ ఎల్లో కవర్ కప్పేసింది అదే వెహికల్. అది కూడా కొంచెం దూరంలో దొరికిందంట, క్రెయిన్ పెట్టి లేపి అక్కడ పెట్టేశారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2-3 బాడీస్ మిస్సింగ్ అంట. సో ఈ రెస్క్యూ టీమ్ అందుకే అంట ఆ బాడీస్ వెతకడానికి. అసలు చూడండి ఎన్ని కాంప్లెక్సెస్ ఉన్నాయి ఇక్కడ.
ఇంకా దొరక్కపోవడం అంటే అది ఆశ్చర్యము. అంటే అదంత ఈజీ జాబ్ ఏం కాదు, ఇంత పెద్ద రీజియన్లో బాడీస్, అసలు ఆ బాడీస్ అంటేనే ఎట్లనో ఉంది. సో జాగ్రత్తగా ఉండండి వచ్చినప్పుడు. ప్రతి మినిట్ మనకి, ప్రతి సెకండ్ అనుకోవచ్చు, ప్రతి సెకండ్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా అలర్ట్ ఉండాలి ఏరియాస్లో, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. ఇక ఇప్పుడైతే వెహికల్స్ అన్నీ వచ్చి ఫాస్ట్గానే క్లియర్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ రష్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. పనులు అనేవి ఇంతకు ముందు కంటే ఇంకా ఫాస్ట్ అయిపోయినాయి, చాలా క్రెయిన్స్ వస్తున్నాయి, ట్రక్స్ వస్తున్నాయి, మొత్తం క్లియర్ చేస్తారు బాగానే. అయితే మాకు పోలీస్ వాళ్ళు ఏం చెప్పారంటే, అసలు అది అవలాంచ్ పడే ముందైనా, ల్యాండ్ స్లైడ్స్ వచ్చే ముందైనా మిమ్మల్ని ఆపేస్తారు, ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఆపేస్తారు, వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో దాంట్లో అయితే టెన్షన్ పడకండి, మీకు అలా రిస్క్ అయితే ఏముండదు, వాళ్ళు ముందే చెప్పేస్తారు. బట్ ఈ ఇన్సిడెంట్ ఎలా అయిందంటే, పోలీస్ వాళ్ళు చెప్పినంత వరకు అయితే వాళ్ళ బ్రేక్స్ ఫెయిల్ అయినాయని అన్నారు. మొత్తం టోటల్ ఆఫ్ 9 మెంబర్స్ ఉండే, ఒకటే ఫ్యామిలీ అంట. అందులో ఒక స్పాట్ డెడ్ ఒక 3-4 మెంబర్స్ అయ్యారంటే, ఇంకొక 2 బాడీస్ మిస్సింగ్, ఒక 3 ఇంజూర్డ్ అయి ఉండే అని చెప్పారు. ఇది కూడా ఎందుకంటే స్నోఫాల్ చాలా ఎక్కువ ఉండే. ఐ డోంట్ నో, క్లైమేట్ చేంజ్ అని అంటున్నారు, గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ అనేది చాలా చేంజ్ అంటున్నారు. సమ్మర్లో అయితే ఇలాంటి ఏ ఇబ్బందులు ఉండవు. సమ్మర్లో అంటే అక్కడక్కడ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మాత్రం వెహికల్స్ని ఆపేస్తారు, ముందరికి వెళ్ళనివ్వరు, అదే మాత్రం పక్కా. సో ఇక ఎంత అవసరం ఉంది తెలుసా, ఇది చూడండి, అక్కడ ఇంకా క్లౌడ్స్ వెళ్ళేట్లు వెళ్తే అది కూడా కనిపించేస్తుంది, మొత్తం స్నోనే అదంతా. ఇప్పుడు ఇట్లా ట్రెక్ చేసి పైకి వెళ్ళిపోవాలి. ఆ అవతలనే ఇక మొత్తం ఆ మౌంటైన్స్ దాటి వెళ్ళినాక కార్గిల్, లదాఖ్ ఇవన్నీ వచ్చేస్తాయి. తీసేయమంటున్నారు, ఏమెందుకో తెలియదు, సడన్గా తీసేయమంటున్నారు. ఓకే పదా, ఏం చేయాలి, లోపల కూర్చోలేము, లోపల కూర్చోాలంటే వాళ్ళు కిందకి దిగాలి. ఇప్పుడు కింద పార్కింగ్ కూడా లేదు, అక్కడ పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది. సో పార్కింగ్ అంతా ఫుల్ అయిపోతే ఏడుకోవాలి, ఇదంతా క్లోజ్ అయిపోయింది. జస్ట్ 9 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం, కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. వాళ్ళు మన మంచి కోసమే చెప్తున్నారు. చూసారు కదా ఇందాక క్లిప్లో, రెస్క్యూ టీమ్స్ ఉన్నాయి అక్కడ, వెతుకుతున్నారు, బాడీస్ ఇంకా దొరకలేదంట. చెప్పేది మన మంచి కోసం, ఇక తప్పదు, మనం అంతే ప్రిపేర్ అవ్వాలి దేనికైనా. చూడండి చాలామంది అయిపోయారు ఇక్కడ. అక్కడ వెహికల్స్ పెడుతున్నాం, అక్కడి నుంచి తీసేయమంటున్నారు. ఇక ఆ రీజన్ ఏందో మనకు తెలియదు, వాళ్ళతో ఆర్గ్యూ కూడా చేయలేము, ఆర్గేస్తే అంతే ఫైన్ వేస్తా అంటున్నారు. ఇక్కడ కొద్దిగా ఇక రేపటి వరకు ఇక్కడనే టైంపాస్ చేయాలి ఏదేమైనా. ఇక ఏం చేయాలో తెలియక ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. మీరు చూడండి కార్నర్ చిన్న ఉన్నాయి ఇక్కడ. ఈ ప్లేస్ ఆ లొకేషన్లో చూస్తే గందర్బల్ అని వస్తుంది, చాలా బాగుంది ఈ ప్లేస్. అవతల సైడ్ వెళ్తే మొత్తం ఒక ఫారెస్ట్ టైప్ ఉంది. ఇప్పుడైతే 1 డిగ్రీ ఉంది టెంపరేచర్, రాత్రి అయ్యేసరికి -3, -4 వరకు వెళ్తుంది. ఇక మార్నింగ్ నుంచి ఏం తినలేదని అందరం ఒక పట్టు పెట్టాం. మాకు తెలియని విషయం ఏంటంటే, ఇక్కడ ఒక్క రోటీ 120 రూపీస్ అంట. మాకు తెలియక మేము ఒక 20-30 తినేసినాము. తీరా వచ్చి బిల్ ఇస్తే 4000 ఎంతనో అయింది. షాక్ అసలు. కాస్త నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఫస్ట్ రేటు చూసి ఆర్డర్ చేయాలి. మా రోటీస్ అంత కాస్ట్ ఉంటాయని అసలు మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఫస్ట్ టైం. అట్లా అయిపోయింది. తెరిచారంటే అందరం ఉరుకుతున్నాము. ఆడికెళ్ళి ఇడి వరకు ఉరుక్కుంటూ వచ్చిన, నాదేమో ఫోన్లో సిగ్నల్ లేదు. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళలేదు అనుకోండి, రేపు మార్నింగ్ వరకు రక్కపోతాము. మార్నింగ్ వరకు ఇక్కడనే వెయిట్ చేయాల్సి వస్తుంది. వదులుతున్నారంటే చూడండి, అన్ని కార్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఎంత ఫాస్ట్ అంటే అంత ఫాస్ట్ చేసుకోవాలి. దాదా జల్దీదా, నేను మీకోసం అని చెప్పి ఆడికెళ్ళి మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చిన. జల్దీ వదులుతున్నారు, మళ్ళీ క్లోజ్ చేస్తే రేపు మార్నింగ్ వరకు ఉండాలంట. అమ్మో నా చెప్పులు జారుతున్నాయి. అందరు ఉరుకుతూనే ఉన్నారు. మా అన్న అన్నాడు ఓపెన్ చేసాడని, ఓపెన్ అయిపోయింది. కానీ 1 డిగ్రీలో ఉరికినాం మేము. ఆయాసం ఘోరంగా అవుతుంది, ఘోరంగా పట్టేసింది. చాయ్ కూడా వదిలేసినాం మా అన్నయ్య, అప్పుడే చాయ్ చెప్పినాం, ఇంకా వదిలేసి ఇంకా కారు ఎక్కినాం. అమ్మ మొత్తానికైతే గేట్ దాటేస్తున్నాం. మనం
రన్నింగ్ రేస్ పెట్టుకుంది 0 degrees లో. 0 degrees ఉంది, ఎత్తుంది అనమాట హైట్. రన్ చేసేసరికి బాగా ఆయాసం వస్తుంది. నార్మల్ గానే స్లోప్ లెక్క ఆయాసం వస్తుంది చలిలో. రచ్చి ఎక్కుతాను, 4 సీట్లు కూడా ఎక్కువద్దు. నువ్వు వస్తానే ఉన్నావురా, నీ ఛాయ్ ఆయనకి ఇచ్చిన. దాని మధ్యలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి చూడు, అదే హైలైట్. ఫైనల్లీ గేట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక ఆల్మోస్ట్ సోన్మార్గ్ వచ్చినట్టే. మేము అక్కడ చెప్తే ఏదో అనుకున్నాం కానీ ఒక్కసారి సీన్ చూడండి. ఆ అవలాంచ్ ప్రెషర్కి ఆ పోల్స్ అన్నీ ఇరిగిపోయినాయి, మొత్తం ఎక్కడికక్కడికి వెళ్ళిపోయింది. అండ్ ఈ అవలాంచెస్ అంటే స్నో ఏదో మెత్తగా ఉంటుందని కాదు, ఒక రాయిలా ఉంటుంది. ఆ స్నో అనేది ఒక రాయి టైప్ ఫామ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్నారు కదా, మల్టిపుల్ అవలాంచెస్ అనేవి అయినాయి, ఒక్కటి కాదు చాలా చోట్ల అయింది. చూడండి స్నో అంతా కిందికి జారుకుంటూ వచ్చేసింది. ప్రతి ఒక్క మంచిదానికి ఒక టైం వస్తుంది అంటున్నారు కదా, ఇదైతే నా టైం. ఎన్నో ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఫైనల్లీ ఐమ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ వాళ్ళు టోల్ తీసుకుంటున్నారు. ఫైనల్లీ ఇంకో ఫ్యూ మినిట్స్లో అయితే రీచ్ అయిపోతాం. మీ టనల్ చూస్తున్నారు కదా, ఇందాక ఆగాం కదా, ఆ మౌంటైన్కి వెళ్ళి ఇటు మౌంటైన్ వరకు మొత్తం డ్రిల్లింగ్ అయితే చేశారు. ఇంకొక 1 yearలో ఓపెన్ అయిపోతుందంట. కార్ అక్కడ పెట్టేసి ఏమైందని కనుక్కోవడానికి వెళ్ళాము. సో అదంతా ఉంది కదా, అవలాంచెస్ అవుతున్నాయంట, చాలా అవలాంచెస్ అవుతున్నాయంట. రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయంట, జోజిల్లా పాస్ ఇవన్నీ బ్లాక్డ్ అంట. ఇక మనం ఏం చేయలేము. ఈ కార్స్ అన్నీ ఉన్నాయి కదా, అక్కడ కార్స్ 1 kilometer వరకు లైన్ ఉంది, చూసారు కదా, అంతా అక్కడ వరకు లైన్ ఉంది. జూమ్లో చూపిస్తా. అవన్నీ గత 4 days నుంచి అక్కడనే ఆగున్నాయంట. ఇప్పుడు ఏమంటున్నారంటే ఇంకో 3 days అయితే పక్కా పడుతుంది క్లియర్ అవ్వడానికి. క్లియర్ అవ్వగానే పంపించేస్తామన్నారు. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, క్లియర్ అయినా కూడా మళ్ళీ ఏమైనా క్లైమేట్ ఏమైనా అయిందనుకోండి, క్లైమేట్ వల్ల మళ్ళీ క్లోజ్ చేస్తారంట. మేము ఇంత కష్టపడి 2 days నాన్ స్టాప్ హైదరాబాద్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు వచ్చేసినాం. 2.5 daysలో నాన్ స్టాప్ కొట్టుకుంటా. ఇక చూడండి వచ్చాక ఇది పరిస్థితి. మ్యాక్స్ అయితే ఇక్కడ ఎందుకంటే ఇంత దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడంతా అంత బాధ ఎక్కడ ఉండదు. చూడండి ఒకసారి ఎట్లుందో, వీటిని వదిలేసి ఎలా వెళ్ళబుద్ధి అవుతుంది. సో వాళ్ళు అన్నారు కదా 4 days వెయిట్ చేయమని చెప్పి, వెయిట్ చేద్దాము, తప్పు లేదు. బికాస్ ఇదేం చిన్నది కాదు. ఆడి వరకు వెహికల్స్ ఉన్నాయి. ఫిబ్రవరి మార్చ్ వరకే ఉంటుంది స్నో, దాని తర్వాత క్లియర్ అవుతుంది. ఈసారి ఏమైందంటే మార్చ్ నుంచినే స్నో పడ్డమైంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు స్నో పడుతూనే ఉంది. 29th వరకు పడ్డది స్నో. ఈ రోజు కూడా పడింది స్నో. అంటే రీజన్ గ్లోబల్ వార్మింగ్. వాళ్ళైతే అదే అంటారు, గ్లోబల్ వార్మింగ్ వల్ల మొత్తం టెంపరేచర్స్ అన్ని చేంజ్ అవుతున్నాయని. ఇప్పుడైతే రిటర్న్ అవుతున్నాము, ఎందుకంటే హోటల్ ప్రైజెస్ చాలా కాస్ట్లీ ఉన్నాయి. పర్ డే 10,000 15,000 అడుగుతున్నారు. ఇప్పుడైతే మేము ఒక డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఆ డెస్టినేషన్ ఏందో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో స్టే ట్యూన్డ్ అండ్ డూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.